హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఎంపీ అభ్యర్థులను ప్రకటించకుండా ఇంతకాలం సస్పెన్స్ మెయింటైన్ చేసింది కాంగ్రెస్ నాయకత్వం. నామినేషన్ల గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ 3 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది హైకమాండ్. ఈ సెగ్మెంట్లో టికెట్ కోసం తుమ్మల, భట్టి, పొంగులేటి మధ్య తీవ్ర పోటీ నెలకొంటున్న క్రమంలో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లేదంటే నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును ఇక్కడి నుంచి బరిలో దింపుతారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు ఖమ్మం ఎంపీ సీటును కాంగ్రెస్ అధిష్టానం రఘురామిరెడ్డి పేరును ఖరారు చేసింది. ఈయన ప్రముఖ నటుడు వెంకటేష్ తో పాటు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వయాన వియ్యంకుడు అవుతాడు. వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం రఘురామిరెడ్డి పెద్ద కుమారుడితో జరిగింది. అటు చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి వివాహం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు స్వప్నిని రెడ్డితో జరిగింది. అయితే ఇప్పటి వరకు ఖమ్మం సీటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడం వెనుక వ్యూహం ఏంటి? అభ్యర్థి ఎవరైనా ఖమ్మంలో గెలుస్తామన్న ధీమానే కారణమా అన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా మొదలైంది. ఖమ్మం లోక్సభ స్థానానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ అభ్యర్థులే 11 సార్లు విజయం సాధించారు. గెలిచిన ఆ 11 మందిలో 5గురు స్థానికేతరులే. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా మంత్రులతో ఇప్పటికే పలుమార్లు చర్చించిన అధిష్టానం పెద్దలు రఘురాం రెడ్డి పేరును ఫైనల్ చేశారు. అయితే ఈసారి స్థానికుడైన రఘురాం రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే నేడే ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ ర్యాలీగా వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి నామినేషన్ దాఖలు వేయనున్నారు. కాంగ్రెస్ మార్క్ తాజా రాజకీయం కేసీఆర్ కు సైతం అంతుపట్టడం లేదు. కమ్మ సామాజిక వర్గానికి పట్టున్న ఖమ్మంలో రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపి కాంగ్రెస్ సాహసం చేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ ఎంపీ స్థానానికి మహ్మద్ వలీవుల్లా సమీర్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఇక కరీంనగర్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, తీన్మార్ మల్లన్న పేర్లు వినిపించాయి. కానీ చివరకు ఈ టికెట్ వెలిచాల రాజేందర్రావుకు కేటాయించారు. వీరందరూ నామినేషన్లు వేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపికకు సహకరించినందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన రఘురాం రెడ్డి, మంత్రి పొంగులేటి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.